విద్యార్థి విభాగం, యువజన విభాగం ఉంటాయో అలాగా టీడీపీ పార్టీకి అనుబంధ సంస్థ అయిన సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ అనుబంధ సంస్థ సాధు పరిషత్. ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, అందులో ఒక సభ్యుడు, మరొక స్వామి పేరుతో చెప్పుకునేటువంటి వ్యక్తి శివానంద స్వామి, వీళ్ళంతా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందులో సందుగా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మరింత దిగజారి కాషాయ వస్త్రధారణ చేసుకొని పచ్చ పతాకాన్ని ఎత్తుకొని, టీడీపీ జెండానెత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ల విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లేకార్డుతో, అదే ప్లేకార్డులే రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం, అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి, కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లేకార్డులు వాడారో అదే ప్లేకార్డులతో నిన్న ప్రదర్శన కూడా నిర్వహించినారు. సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. ఈ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్లే నిన్న వాళ్ల ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి, పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించేవో అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన
శ్రీనివాస సరస్వతి ఆయన పేరు. ఈయన గారు శ్రీకాకుళ వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎందుకంటే శ్రీనివాస సరస్వతి అన్నంత పెద్ద పేరు చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను శీను అనే సంబోధిస్తా. ఈ శీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ల అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు. చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలసి రండినని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి మమ్మల్ని దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు అతను ఎలాంటి వాడురా అంటే ఆ గింకారం 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని గుటకలు మింగుతూ అవలీలగా అలవోకగా అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి. నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గింకారం రాజశేఖర్ రెడ్డి గారిని గురించే మాట్లాడే అంత స్థాయికి వెళ్ళినాడు. ఈ గింకారం నా దగ్గరికి వచ్చి ఒక 3-4 నెలల ముందు కూడా ఈ సీను మీద అనాగారు రోజు టికెట్లు అమ్ముతున్నాడు బిఆర్ నాయుడిని అడ్డు పెట్టుకొని, మీరు మాట్లాడాలన్నగారు, మీరు రక్షించాలన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ శివానంద సరస్వతి కూడా పచ్చి దొంగ అన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ కొండ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఒక ధర్నా కూడా కూర్చొని పోలీసు వాళ్ళు లాఠీలు ఎత్తంగానే పారిపోయి వెంటనే బిఆర్ నాయుడు తొత్తులుగా మారినటువంటి వీళ్ళు సనాతన ధర్మం మీద, వేద సంస్కృతి మీద మాట్లాడుతున్నారు. మా మీద తిట్ల దండకం ఎత్తుకున్నారు. వీరు వికృత వక్ర భాష్యులు, కుక్షిభర సురాశుక్రుని శిష్య ధూర్తులు, కాషాయ కపటులు, రాజకీయ అరాచక స్వార్థ చంద్రస్వాములు. ఇది వీళ్ల నైజం. భిక్షుక వేషంలో వచ్చిన దశకంఠులు వీళ్లు, మహాత్మ వేష మారీచులు వీళ్లు, చంద్రబాబు ఉచ్చిష్ట పాన నిబద్ధులు. మారీచుడు జింక వేషంలో వచ్చినట్టుగా వీళ్లంతా సాధువుల వేషంలో వచ్చి నిన్న ప్రదర్శన ఇచ్చి స్వామివారికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి అత్యంత పుణ్య విషయాలలో పాలు పంచుకునే శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బిఆర్ నాయుడు, TV5 నాయుడు,
వీళ్ళందరినీ కూడా శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. వీళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, వృకాసురుడు, జయధ్రదుడు, కీచకుడు, నరకాసురుడు, కబంధుడు, విరాధుడు, నహుసురుడు, వత్సాసురుడు, పూతన, శకుని, మారీచుడు, కాలనేమి, ఇంద్రజిత్తు, కంసుడు, కాలయవనుని సంతతి వీళ్ళు సాధువులు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాక్షస DNA కలిగిన ఏక నక్షత్ర సంజాతులు. వీళ్ళందరూ ఒకే నక్షత్రంతో పుట్టినటువంటి పరమ నీచ నికృష్టులు. వీళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళు.